గొడ్లను తిన్నటువంటి రాబందు చిన్న గాలివానిగా చనిపోయింది అంటారు. అలాగే 100 గొడ్లను తిన్న రాబందు శాంతి వచనాలు చెప్పకూడదు అంటారు. ఇప్పుడు ఇది కరెక్ట్గా వైఎస్ ఫ్యామిలీకి, ఎస్పెషల్లీ నేడు మావిగన్నంటూ పలికితే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. చంద్రబాబు నాయుడుకి గుండె ఆగిపోయిద్దామని చెప్పేసి పిచ్చి పిచ్చి కోతలు కూస్తున్నటువంటి జగన్కి పర్ఫెక్ట్గా యాక్ట్ అయ్యేది. తల్లి ఏదైనా లెటర్ రిలీజ్ చేస్తే వణుకు, చెల్లి ప్రెస్ మీట్ పెట్టితే వణుకు, ఇలా వణుకుతూ ఎక్కడ ఏమైపోద్ది జగన్కి. ఒరే బాబు, వారానికి ఒకసారి కనపడమని చాలు, మిగతా అప్పుడు వచ్చేసి ఆ బెంగళూరు ప్యాలెస్లో ఉండమనరా బాబు అని చెప్పారు. చెప్తే అలా దాంకుంటూ ఉన్నటువంటి ఈ జగను ఈరోజు ఏం మాట్లాడుతున్నాడండి? తన తాతని, తన నాన్నని, తన బాబాయిని అందరినీ చంపించింది చంద్రబాబు నాయుడే, అన్ని వేళ్ళు ఆయన వైపే చూపిస్తున్నాయి అన్నాడు. ఇక అప్పుడండి పులివెందులలో అడ్వకేట్గా చేసిన పార్థసారథి రెడ్డిని కోర్టు నుంచి బయటికి రాగానే రాజారెడ్డి తన అనుచరులతో ఎంత ఘోరాతి ఘోరంగా నరికించాడో ఆయన ఈరోజు బయట పెట్టాడు. ఎస్, రాజారెడ్డిని చంపింది మేము, అందులో 19వ ఎక్యూజ్డ్ నేనే. 11 మందికి జీవిత ఖైదు శిక్ష వేశారు. కానీ అప్పుడు కూడా రాజారెడ్డిని చంపింది మమ్మల్ని మేము కాపాడుకోవడానికి తప్పితే వేరేది కాదు. రాజారెడ్డిని చంపిన రోజు, రాజారెడ్డి చచ్చిన రోజు ఏకంగా కడప జిల్లాలో కొన్ని 100 మంది ఆడోళ్ళు తాలిబొట్లు తీసి మరి పండగ చేసుకున్నారు. ఇక రాక్షసుడు లేడు, ఇక మనకి దిగులు లేదు, మన మొగుళ్ళు బాగుంటారని పండగ చేసుకున్నారు. అది ఆయన చరిత్ర. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కలిసి ఏకంగా పరిటల రవిని చంపటానికి ప్లాన్ చేసింది మొత్తం వాళ్ళే. జమ్మల మడుగు శివారెడ్డిని చంపింది వాళ్ళే. నేనే దీనికి సాక్షి. ఎందుకంటే అసలు తులసిరెడ్డి అనబడే వ్యక్తి ఉన్నాడే, ఆయన భార్య మాంగళ్యం గట్టిది కాబట్టి ఆయన ఉన్నాడు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, కానీ ఈ వైఎస్ ఫ్యామిలీకి ప్రత్యర్థులు ఎవరూ ఉండకూడదు. ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని చంపేయాలి. ఇది వాళ్ళ బతుకు, ఇది వాళ్ళ చరిత్ర అంటూ నిన్న ఏబిఎన్ షోలో మన పార్థసారథి రెడ్డి చెప్పున్నాడు. మా నాన్నవాడు ఎందుకు యూజ్ చేస్తానంటే చావుపోయి బతికాడు, ఈ వైఎస్ ఫ్యామిలీకి ఎదురొడ్డి నిలిచాడు కాబట్టి. అతను క్లియర్గా చెప్తున్నాడండి. ఏకంగా ఈ సూరితో కలిసి మంగళంపల్లె మంగళ సూరి ఆ పేరండి, వాళ్ళు ఈ సూరి బ్యాచ్ ఉంటారు, వీళ్ళంతా వాడు సూట్ కేస్ బాంబ్. అసలు వీళ్ళు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు ఏంటంటే ఒకే ఒకటి, వీళ్ళకి పదవి అన్నది శాశ్వతంగా ఉండాలి. వీళ్ళకి పదవి కనుక లేకపోతే తట్టుకోలేరు, దానికోసం ఎంత దూరమైనా పోతారు. నిజంగా ఈ పార్థసారథి ఇంటికి మొత్తం చూసిన తర్వాత నాకు ఎక్కడో ఏదో చిన్న డౌట్ ఉండే. ఈలోపు తులసిరెడ్డిని లైన్లో తీసుకుంటే ఆయన చెప్పాడు, పార్థసారథి రెడ్డి ఏదైతే చెప్పాడో అక్షరాల నిజం, ప్రతిదీ నిజం అని చెప్పాడు. ఇక అప్పుడు నాకు అనిపించింది, అమ్మ బాబోయ్, 100 ఫ్యాక్షన్ సినిమాలు కూడా ఈ వైఎస్ ఫ్యామిలీ ముందు దిగదుడుపురా అనిపించింది. రాజారెడ్డి బ్రతికున్నప్పుడు ఎంతమందిని చంపాడో లెక్కలేదు. ఆయన చనిపోయిన తర్వాత మా నాయనని చంపిన వాళ్ళని మేము వదిలేసామని అంటూ ఈ రాజశేఖర రెడ్డి ఏకంగా ఎవరైతే రాజారెడ్డిని చంపిన వాళ్ళు అరెస్ట్ అయ్యారో వాళ్ళకి జీవిత ఖైదు పడేలా చేయటం, వాళ్ళకి పెరోల్ లేకుండా చేయటం, పెరోల్ బయటకు వస్తారు కదా అది లేకుండా చేయటం, బయట ఉన్నటువంటి అంగబలాన్ని దెబ్బతీయటం, ఆర్థిక వనరుల్ని మొత్తం దెబ్బతీయటం, ధ్వంసం చేయటం, మా ఇల్లు కూడా నేలమట్టం చేశాడు. ఎన్నో విధ్వంసాలుగా పాల్పడ్డారు. మరలా బయటికి మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతారు, సమ్మగా ఏదో కబుర్లు చెప్తున్నట్టు చెప్తారు. కానీ అది వాళ్ళని నమ్మే వాళ్ళకో వారి వెనుకున్న బానిసలకో సరిపోయింది. కానీ వారి వల్ల బాధలు పడ్డ వాళ్ళకి, వారి యొక్క రక్త చరిత్ర తెలిసిన వాళ్ళకి నిజాలేంటో తెలుసు. ఆ నిజాలు ఇప్పుడు నేను బయట పెడతా అంటూ ఈయన బయట పెట్టాడు. ఎన్ని 100 మందిని చంపించాడు. రెడ్డి కులమా బయట కులమని కాదు, వీళ్ళకి అపోనెంటా, వీళ్ళకి అడ్డొస్తున్నారా, వీళ్ళు చెప్పింది వినలేదా, ఇది చంపేయాలి, వాళ్ళ ఆర్థిక మూలాలను ధ్వంసం చేయాలి. ఇలా పులివెందుల నియోజకవర్గమే కాదు, బయట కూడా వీళ్ళు ఎన్నో ఘోరాలు చేస్తారని చెప్తున్నాడు. పులివెందులలో అయితే ఏకంగా 1995 ఆ మూమెంట్లో ఈయన వచ్చేసి వేముల దగ్గర అనుకుంటా, వేంపల్లి ఒకటి ఇంకోటి ఏరియా, అక్కడ ఎన్నికలప్పుడు ఏకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చేసి ఎన్నికలు అడ్డుకుందాం చూసినప్పుడు, రిగ్గింగ్ పాల్పడదాం చూసినప్పుడు ఆయన ఏకంగా చొక్కా పంచి చించి కొట్టారని చెప్పేసి ఈయన అంటున్నాడు. అది నిజాలేంటో మనకు తెలియదు అవి. బట్ ఈయనేమన్నాడంటే అక్కడ ప్రజలు తిరగబడ్డారు, కానీ ఈలో వీళ్ళు బలపడ్డారు. అండ్ అవునన్నా కాదన్నా చంద్రబాబు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ మొత్తం కూడా
పటిష్టంగా చేస్తున్నారు లా అండ్ ఆర్డర్. దాంతో ఈ జనాలు ఎవరైతే తిరగబడాలనుకుంటారో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇక ఎప్పుడైతే 2004లో వైఎస్ రాజశేఖర గవర్నమెంట్ వచ్చిందో ఎగైన్ మరలా ఫ్యాక్షన్ పడగలిపింది. ఎంత మందిని చంపారంటే టీడీపీ వాళ్ళని అసలు లెక్కలేదు కదా. ఈ జనవరి ఏమంటున్నాడు, రాజారెడ్డిని చంపించింది చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డిని చంపించింది చంద్రబాబు నాయుడు. ఏ రాజశేఖర రెడ్డిని అయితే ఈ రిలయన్స్ వాళ్ళు చంపరించారని అన్నాడు, మరలా వాళ్ళు చెప్పగానే పరిమళత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఈ రాజారెడ్డికి సంబంధించి రాజశేఖరెడ్డికి సంబంధించి సొల్లు కబుర్లు చెప్తూ 2019లో అధికారంలోకి వచ్చాడు. దానికి ముందు వాళ్ళ బాబాయిని చంపింది వీళ్ళే, మరలా దాన్ని నారాస రక్త చరిత్ర చెప్పి సీని మీద దోశాడు. తీరా 2019 జరిగిన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా. వాళ్ళ నాయన 2004 నుంచి 2009 అధికారంలో ఉన్నాడు. ఇతను వచ్చేసి 2019 నుంచి 2024 మధ్య అధికారంలో ఉన్నాడు. వీళ్ళ తాతను చంపిన వాళ్ళు లేదా ఇంకా రకరకాల ఫ్యాక్షన్ పాల్పడుతూ ఎవరైతే మారణకాండ చేస్తారో మరి పట్టుకోలేదే. ఎందుకంటే అది చేసింది మొత్తం వీళ్ళు. అందుకే ఈరోజు లోకేష్ చాలా క్లియర్గా చెప్తున్నాడు, సీమలో పుట్టిన క్యాన్సర్ గడ్డ ఈ జగన్మోహన్ రెడ్డి. రాయలసీమలో పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఇది చూసి తట్టుకోలేక మరలా ఫ్యాక్షన్ రాజకీయాలు ఎగదోయాలని చెప్పేసి ఏవో కుట్రపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము అవన్నీ భగ్నం చేస్తాం, రాయలసీమను డెవలప్మెంట్ చేసి చూపిస్తాం అన్నాడు. ఈవిడ మెయిన్ ఇంటెన్షన్ ఇంకా ఎవరైనా సరే వైఎస్ ఫ్యామిలీ అబ్బో చాలా మంచిదనో, అమ్మో వైఎస్ రాష్ట్ర దేవుడనో, అబ్బా జగన్మోహన్ రెడ్డి అయ్యా చాలా మంచిది అనుకుంటూ ఉన్నారే, మీ అంత మూర్ఖులు లేరురా నాయన, ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా కబలించేస్తాడు, మిమ్మల్ని కూడా రాజకీయానికి వాడుకొని బలి చేస్తాడు, జాగ్రత్త అని చెప్పేసి చెప్పడమే నాకు ఇంట్రెస్ట్ తప్ప వేరేదైతే కాదు.